హాయ్ హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక 10 కిలోలు చికెన్ దమ్ బిర్యానీ చెన్నై స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఈ బిర్యానీ. మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం మేము 2 కిలోల ఎర్రగడ్డలని, 2 కిలోల టమోటాలని యూజ్ చేసాము. వీటిని బాగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి నీట్గా. తర్వాత ఏంటంటే ఒక 10 kg చికెన్ తీసుకోవాలి. చికెన్ని మనం చాలా నీట్గా అంటే చాలా నీట్గా కడగాలి. ఒక 3-4 టైమ్స్. ఎంత చికెన్ నీట్గా కడిగితే అంత టేస్ట్ ఉంటుంది, లేకపోతే నీసిపోదు. జాగ్రత్త చికెన్ నీట్గా కడుక్కోండి. ఆ తర్వాత ఒక పెద్ద కట్ట పుదీనా, ఒక పెద్ద కట్ట కొత్తిమీర తీసుకొని బాగా కట్ చేసుకొని నీట్గా కడుక్కోవాలి. కడిగి పక్కన పెట్టేసుకొని తీసుకొని ఆ తర్వాత కట్ చేసుకున్నటువంటి ఎర్రగడ్డల్ని మనం ఒక ప్యాన్, మనకు ఎంత సైజు దబర సరిపోతుందో ఆ దబర్లో వేసుకొని దాంట్లో యాలక్కాయలు, పట్ట, మొగ్గ, ఒక 2 kgs ఆయిల్, ఎర్రగడ్డలు వేసుకొని బాగా వేయించుకోవాలి. మనకు ఈ పట్ట మొగ్గ ఎలా వేసుకోవాలంటే 1 kgకి 1 గ్రామ్ అనమాట. దాన్ని బట్టి మీరు క్వాంటిటీ వేసుకోండి. 8 kg చేసుకుంటే 2 గ్రాములు వేసుకోండి. ఎర్రగడ్డలు ఇప్పుడు బాగా వేగిపోయాయి కదా, చూడండి ఎర్రగా రావాలి. ఇట్లా వస్తేనే టేస్ట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇలా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే కట్ చేసుకున్నాం కదా కొత్తిమీర, పుదీనా, ఇవి ఎత్తి దాంట్లో వేసేసుకోవాలా. వేసుకొని బాగా కలిపెట్టి మరీ ఎక్కువ యాగనివ్వకుండా ఒక మాదిరిగా లైట్గా ఊరికి అట్లా లైట్గా బాయిల్ అయిన తర్వాత దాంట్లో మనం ఏం చేయాలంటే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడు మనం అల్లం 1 kg అల్లం తీసుకోవాలా. దాన్ని కడిగి ఆ చెత్త అంతా పైన బురుడంతా తీసేస్తారు. అప్పుడు అదొక 750 grams 800 grams వస్తుంది. క్వాంటిటీ అలా వేసుకోవాలి మనం. ఇందులోకి ఒక 450 grams తెల్లగడ్డలు వేసుకొని మిక్స్ చేసుకొని పేస్ట్ని దీంట్లో వేసుకోవాలా. తర్వాత కారానికి ఒక లెక్క అంటే ఏం లేదు. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. కారాన్ని మనం ముందుకు వేసుకుంటాం, ఎందుకు తెలుసా? కారం ఇలా ముందుకు వేస్తే మంచి ఫ్లేవర్, మంచి కలర్ వస్తుంది అనమాట బిర్యానీకి. కలర్ కోసం ముందుగా వేస్తాం మనం. ఆ తర్వాత బాగా కడిగిన ఒక పచ్చిమిరపకాయలు, ఒక 10-15 పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇప్పుడు వేగిన తర్వాత పెరుగు ఎట్లా వేసుకుంటారంటే 1.5 లీటర్ వేసుకోండి. 1.5 లీటర్ వేసుకోండి 10 kgsకి. ఇప్పుడు దాన్ని బాగా మరిగిన తర్వాత టొమాటోలు వేసుకోవాలి. మామూలుగా అయితే టొమాటోలు అందరూ ముందు వేసుకుంటారు కదా, మనం లాస్ట్లో వేసుకుంటాం. ఎందుకంటే టమాటాలు ముందుగా వేసుకోకూడదు, లాస్ట్లో వేసుకుంటేనే ఈ బిర్యానీకి చెన్నై స్టైల్ వస్తుంది అనమాట. చెన్నై స్టైల్ బిర్యానీ టేస్ట్ వస్తుంది. అదే దీంట్లో సీక్రెట్. ఇది బాగా మరగాలన్నమాట. బాగా వేయించుకొని బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే సాల్ట్ తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. మేమైతే మీడియంగా వేసుకున్నాం. ఎందుకంటే మళ్ళీ వాటర్ అయిపోయేసి బియ్యం వేసుకుంటాం కదా, అప్పుడు మనం చూసుకోవచ్చు. ఇప్పుడు వేగిన తర్వాత వాటర్ ఎలా అంటే 1 kg రైస్కి 1 లీటరు 300 grams. అలాగా 10 లీటర్లకి ఎన్ని అవుతాయో మీరు లెక్క వేసుకొని పోసుకోండి. మీరు ఎన్ని కిలోలు బిర్యానీ చేసుకోవాలంటే ఆ లెక్క ప్రకారం వేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే బాగా మరిగిపోయిన తర్వాత చికెన్ మనం కడిగి పెట్టుకున్నాం కదా 10 kg చికెను, ఆ చికెన్ తీసుకొని ఇందులో వేసేయాలన్నమాట. 10 kg నీట్గా కడుక్కోవాలి చికెన్, జాగ్రత్త. చికెన్ ఎంత నీట్గా కడుక్కుంటే అంత టేస్ట్ ఉంటుంది బిర్యానీ. చికెన్ దీనిలో వేసుకొని పైన మూత పెట్టేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. ఒక 20 minutes పడుతుందిలే అది ఉడికేదానికి. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలంటే రైస్ ఉడకబెట్టుకోవాలి. మనం దమ్ బిర్యానీ చేస్తున్నాం. అందులో కొంచెం ఉప్పు వేసుకొని, కొంచెం వేసుకొని మరి ఎక్కువ వేసుకోవద్దు. బియ్యం వేసుకొని బియ్యాన్ని బాస్మతి రైస్ దీన్ని బాగా ఉడకబెట్టుకోవాలా. అంటే 80% ఉడకబెట్టుకోవాలన్నమాట. 80% ఉడికిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు చికెన్ ఒకసారి చెక్ చేసుకుందాం ఎలా ఉందో. దీన్ని ఒకసారి బాగా కలిపెట్టి నీట్గా కలిపెట్టకపోతే మాడిపోతుంది. అందుకనేసి కొంచెం కలిపెట్టి ఇప్పుడు బియ్యం మనం ఉడకబెట్టాం కదా ఆ రైస్ని నీళ్ళు వచ్చేసి తెల్లటి పంచి ఉంటుంది కదా, ఆ పంచిలో ఇలా పోసేసుకోండి. నీళ్ళన్నీ ఒడిసిపోయి రైస్ నీట్గా వస్తుంది అనమాట. ముద్దలుగా రాదు, అతుక్కొని పోదు అనమాట. అది ఇలా పంచిలో కట్టడం వల్ల. ఇప్పుడు ఆ రైస్ ఎత్తి మనం ఉడకబెట్టినాక దాంట్లో పోసేయాలి. మేము ముందుగా పోసేసుకొని ఒక 20 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచి ఒక 10 minutes ఉండించండి చాలు. 10 minutes హై ఫ్లేమ్లో ఉండించండి, 10 minutes లో ఫ్లేమ్లో ఉండించండి. అంతే, చికెన్ బిర్యానీ రెడీ. ఇలా చికెన్ బిర్యానీ ఇంత టేస్ట్గా రావడానికి, ఇంత క్లియర్గా నీట్గా రావడానికి ఒక సీక్రెట్ ఉంది. అదేంటంటే ఒక రేకుని తీసుకోవాలా. ఆ రేక్ ఏంటంటే 4 సైడ్లు 20-25 సెంటీమీటర్స్ ఉండే విధంగా రేకుని కట్ చేసుకొని స్టవ్కి మనం బిర్యానీ చేసే దబరకి మధ్యలో పెట్టి
స్టవ్ మంట వేసుకోవాలి. అప్పుడు మంట అన్ని సైడ్లు నీట్గా క్లియర్గా తగులుతుంది. బిర్యానీ సూపర్గా ఉంటుంది. చూడండి బిర్యానీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. బిర్యానీ అదో. నా వీడియో చూసిన మీరు అందరికీ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.